హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నాను. మీరు గూడా ఊపర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. అండ్ ఈరోజొచ్చేసి ఇది నా సండే వ్లాగ్ అండి. సండే అసల ఈ వ్లాగ్ పోస్ట్ చేద్దామంటే అస్సలు అవ్వలేదు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకసలు ఖాళీ లేదు. సో, ముందు వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి ఇంకా పోలిపాడ్యమే ఆ వ్లాగ్ పోస్ట్ చేశాను. సో, అవ్వలేదు. సో, ఈరోజు ఏంటంటే నాకు సండే అండ్ మా అమావాస్య కలిసొచ్చిందనమాట. ఇంక అందుకని సండే ఇయన్నీ చేసుకోవాలని చెప్పేసి మా వారైతే ఇంకా బూడిద గుమ్మడికాయ అన్నీ పాతవైపోయినాయని చెప్పేసి అవి మార్చారు. అండ్ స్పటిక మార్చారు. ఇవన్నీ బాగోకపోతే కంపల్సరీ ప్రతి అమావాస్యకి చేస్తామండి. వీడియో తీస్తున్నానని కాదు. ఎందుకంటే మాకు ఇది బాగా నమ్మకం అండి. ఇది చేయడం వల్ల కొంచెం మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుందని ఎప్పుడు అనుకుంటాం. సో, కంపల్సరీ స్పటిక మార్చుతాం అండ్ నిమ్మకాయలు మార్చుతామండి. ఇల్లంతా నేనైతే పొద్దున్నే మొత్తం అన్ని ఉప్పుతో సాల్ట్ వేసి మొత్తం తడిబట్టి పెట్టాను. ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని నేను బట్టలు ఉతికి అన్ని చాలా పనులు చేసుకున్నానండి. నేనైతే అలసిపోయాను. ఇంకా అందుకే మా ఆయన గారు ఏంటంటే ఇవన్నీ చేశారు. కొబ్బరికాయ దిష్టి కూడా తీస్తానండి కంపల్సరీ. ఇది ప్రతి ఒక్కరు చేసుకునేదే అండి. కాకపోతే నేను ఈసారి వీడియో పెట్టాను. నేను ప్రతి అమావాస్యకి చేస్తానండి. అమావాస్య గడిల్లోని ఇంకేంటంటే ఈరోజు ఇంకా నేను కంపల్సరీ ఆదివారం కాబట్టి మేము గుడికి వెళ్దామని అనుకున్నాము. ఈరోజు లాస్ట్ కార్తీక ఆదివారం అనమాట. సో, ఇంకా మేము సూర్యనారాయణ స్వామి గుడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇవన్నీ పనులన్నీ చేసుకుని ఇంకా లేట్గానే వెళ్ళామండి. ఎందుకంటే ఇంక అక్కడ అన్నదానం చేస్తానమాట. ఇంక ఇంటికాడ ఈరోజు సండే ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను కదా, ఇంకెలాగో ఇంకా అక్కడే భోజనం చేసి వచ్చేస్తామని చెప్పేసి అందరూ ఇంకా అలాగే వెళ్తారండి. మేమైతే ఎప్పుడైనా మేము 5 వారాలు అనుకుని వెళ్తామండి. ఒక్కోసారి కుదిరినప్పుడు మామూలుగా సండేస్ ఎప్పుడైనా వెళ్తామండి. ఇంకా ఇక్కడైతే బాగా ఫేమస్ టెంపుల్ అండి. గొల్లల మావిడాడ సూర్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట అండి. బాగా ఫేమస్ ఇటు సైడు. ఇక్కడ కోదండ రామాలయం కూడా చాలా ఫేమస్. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఎందుకో ఇబ్బందిగా ఉందండి. గొంతు కొంచెం బాగాలేదు. సో, ఏదైనా కొంచెం బాగోపోతే స్కిప్ చేసేయండి, ఏమనుకోవద్దు. అండ్ ఈరోజు అసలు జనమే ఉండరని అనుకున్నాము. కానీ క్రౌడ్ అయితే చాలా క్రౌడ్ ఉందండి. పొద్దున్నుంచి చాలా మబ్బుగా కూడా ఉంది. అక్కడక్కడ చినుకులు పడ్డాయి. ఇంక పర్వాలేదు కదా అని వచ్చేసాము. కానీ ఫుల్ వర్షం అండి. వెళ్ళేటప్పుడు మొత్తం తడుచుకుంటూ వెళ్ళిపోయామండి. ఇంకా గుడి అంతా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత అటువైపు ఏమో ఇంకా కడుతున్నారు. ఏదో ఒకటి కడతానే ఉంటారండి. అండ్ ఇక్కడ వచ్చేసి నక్షత్ర తాంబేలు అంటారు కదా, తాంబేలు చాలా ఉంటాయండి. మా వాడైతే అసలు అక్కడి నుంచి కదలనే లేదు. ఇంకా అలా చూస్తూనే ఉన్నాడు. ఏదో తినిపిస్తాను అని చెప్పేసి ఏదో తిరుగుతూనే ఉన్నాడు అలా ఇలాగా. అండ్ మనం కూడా పిల్లలకి ఇవి నేర్పించాలండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి తీసుకెళ్ళిపోయినా గుళ్ళకని, పూజలని, దీపారాధనలని అలవాటు చేయాలండి. కాకపోతే పిల్లలు ఏదైనా మనం అంటే అది చిరాకు చేస్తారు, గత్తర చేస్తారని చెప్పేసి మనం అలవాటు చేయడం మానేసామంటే వాళ్ళు ఇంకా ఎప్పటికీ నేర్చుకోలేరండి. ఎలా చేసినా పర్వాలేదు, వాళ్ళు ఏదో పూజలు అంటూ దీపాలంటూ ఏదో ఇంట్రెస్ట్ చూపించడం చాలా మంచిదండి. అది కంపల్సరీ మనం ఏ మతమైనా సరే మనం చేసే వాటిని వాళ్ళు కంపల్సరీ చేయించాలండి. ఎందుకంటే ఆ విలువలు మనం వాళ్ళ పిల్లలకి నేర్పించాలి. మా పెద్ద అబ్బాయికి అయితే నేను అది నేర్పించలేకపోయాను. మా సుశాంత్కి అయితే కొంచెం పర్వాలేదు, బాగానే చేస్తాడు. ఇంకేంటంటే గుళ్ళోకి వెళ్ళి వీడియో తీద్దామని అంటే ఫస్ట్ తీయొద్దు అని చెప్పేసి అని అన్నారండి. కాకపోతే మీకు ఎలాగైనా అక్కడ చూపించాలని చెప్పేసి నేను వీడియో కొంచెం ఫోన్ సీక్రెట్గా తీసుకెళ్ళాను. కానీ అక్కడ పంతులు గారు మమ్మల్ని కొంచెం అనుమానంగా చూశాడు, కానీ ఏం అనలేదు. ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ దీపం పెడదామని చెప్పేసి అనుకున్నాం. కానీ అక్కడ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయిందండి. దీపం కొండ ఎక్కుతుందేమో అని చెప్పేసి నేను భయపడ్డాను. కాకపోతే ఇంకేం కొండెక్కలేదండి, బాగానే అయ్యింది. లోపలికి వెళ్ళిన తర్వాత పంతులు గారు తలుపులు తీశారనమాట. అంటే కొంచెం సేపు శుభ్రం చేయడానికి క్లోజ్ చేశారు. మేము మొత్తానికి క్లోజ్ చేశారేమో అనుకున్నాం. కాకపోతే ఈరోజు ఆదివారం వల్ల అభిషేకాలు జరుగుతున్నాయి అనమాట. అభిషేకాలు జరుగుతాయి సూర్యనారాయణ స్వామి గుడిలోని. ఇంకా అందుకనే మేము క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి భయపడ్డాను. కాకపోతే తీరా మోసి క్లోజ్ చేయలేదు. మీరు వెళ్ళండి, తీసుకోండి, కానీ సైలెంట్గా తీసుకోండి అన్నారు. నేనేంటంటే మళ్ళీ దర్శనానికి వెళ్ళి అయ్యవారిని ఏదోలాగా మీకు చూపించాలని చెప్పేసి నేను వీడియో తీస్తుంటే అక్కడ ముసలాయన ఉన్నారు కదా, ఆయన పెద్ద ఆయన ఇక్కడ టెంపుల్లో ఆయనే చూడడానికి మెయింటెనెన్స్ అనమాట. తీరా మోసి ఆయన ముందు చెప్పారు నాకు, అసలు మీరు వీడియో తీయద్దు, ఫోటో తీయద్దు, మంచిది కాదు అలా ఎలా అని అన్నాడు. నేను తీసాను, సైలెంట్గా వెనక్కి వెళ్ళి సీక్రెట్గా తీస్తే నిజంగా మెగాస్టార్ చిరంజీవి అన్న పోజులో వచ్చానండి.
నిజంగా ఎంత నవ్వుకున్నానంటే నేను మళ్ళీ అన్నదానం భోజనం క్రౌడ్ ఎక్కువైపోతుందని మామూలుగా వచ్చేసాను. ఇంక దర్శనం చేసుకొని, వీడియో తీసుకొని. ఇంక మా బావకి చెప్పిన తర్వాత ఆయన కూడా చాలా నవ్వుకున్నారు. నిజంగా ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు. కానీ నాకు చాలా నవ్వొచ్చిందండి. ఫస్ట్ టైం నేను ఒక చిన్న అల్లరి పని చేశానేమో అని అనిపించింది. మీకోసం చాలా ధైర్యమే చేశాను. ఇంక తర్వాత వర్షం ఫుల్ స్టార్ట్ అయిపోయిందండి. వర్షం స్టార్ట్ అయిపోతే ఇంక నాకు ఏంటంటే కింద భోజనాలు పెడతారు. సిట్టింగ్ అనమాట. జనం క్రౌడ్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి పైన బఫీ కూడా పెడుతున్నారు. ఇంక మేము పైకి వచ్చేసాము. ఇంకా ఏదైతే కొంచెం లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి. కానీ భోజనం స్టార్ట్ అయ్యటం చాలా వర్షం అండి. ఇక్కడ భోజనాలు ఉంటాయండి, చాలా బాగుంటాయండి. బంగాళదుంప కర్రీ అండ్ ఇంకా సాంబారు, పులిహోర. ఇంక ఈరోజు ఐటమ్స్ అయితే చాలా తక్కువే పెట్టారు. మామూలుగా అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఈరోజు అయితే ఇంకా బాగున్నాయి. ఎందుకంటే మా సుశాంత్ కూడా ఇష్టంగా తింటున్నాడు. మేము పొద్దున్న భోజనం చేయలేదు, కాఫీ తాగలేదు, జావ తాగలేదు, ఏమీ తాగలేదండి. ఇంకా అలా వచ్చేసాం. ఫుల్ ఆకలి. మా బావ కూడా ఫుల్ ఇష్టంగా బాగా లాగిస్తున్నాం అనమాట. ఎలాగైనా గుళ్ళో భోజనాలు ఎలా చేసినా టేస్ట్గా ఉంటాయండి. ఇంకా మా సుశాంత్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. బాగుంది బాగుంది అని చెప్పేసి ఇష్టంగానే తిన్నాడు. సాధారణంగా అయితే బయటకు వస్తే చాలా ఏడిపించేస్తాడు. ఎందుకంటే ఈ సండే ఏంటంటే కొంచెం మమ్మల్ని ఏడిపించలేదు చెప్పాను అనమాట. ఏంటంటే అక్కడ గుడి దగ్గర మీకు వచ్చినప్పుడు చిన్న సిచ్యువేషన్ జరిగిందండి. ఒక ఇద్దరు పిల్లలు అన్నం తింటున్నారు అనమాట. అక్కడ చాలా ముద్దుగా అనిపించాడు. అందులో చిన్న బాబుకి మాటలు సరిగ్గా రాలేదు. అమ్మ అమ్మ అంటున్నాడు. ఏంటా అని చూస్తే ఆవిడ అమ్మలా లేదు. ఏంటండి అమ్మ అంటున్నారు, మీరేనా అమ్మ అంటే కాదండి వాళ్ళ అమ్మ లేరండి, కాలం చేశారు, 2 years అయింది, నేనే చూసుకున్నాను, నేను నానమ్మనండి, వాళ్ళ డాడీ ఏమో పిల్లల కోసం పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి చాలా బాధపడి కళ్ళని నీళ్ళు తెచ్చుకున్నారండి. ఏంటో అండి ఎక్కడికి వెళ్ళినా ఏదో కథ అలా జరుగుతూనే ఉంటుంది. ఏంటో మనసు అంతా ఇంకా అక్కడే ఉండిపోయిందన్న. పిల్లలు బంగారంలా ముద్దు గుమ్మల్లా ఉన్నారండి. ఎంత బాగున్నారో నిజంగా. బాబుకి ఇంకా మాటలు కూడా అలా తల్లిదండ్రులు ఉంటేనే కదా పిల్లలకి ఆనందం. ఇంక తర్వాత గుడి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా అదే మూడుతో వచ్చేసాం. బయటేమో ఫుల్ వర్షం తడుచుకుంటానే వెళ్ళిపోయామండి. ఇంకా తప్పక మరి లేట్ అయిపోతుందని శశి దగ్గరికి వెళ్దామంటే ఇంకా ఫుల్ వర్షం వల్ల ఆ సండే ఇంకా వెళ్ళడానికి అవ్వలేదు. ఇంకా అదే వర్షంలో వెళ్ళిపోయామండి. ప్లీజ్ అండి ఏదైనా ఒక సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.